హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటుందా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నారా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్నటువంటి ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారా? ఫోన్ ట్యాంపింగ్లో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చన్నది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ, బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినప్పటికీ, పొత్తుల అవసరం లేకపోయినా ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా, వీలైనంత తొందరగానే ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలోని చిక్కులను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చునని గులాబీ లీడర్ల అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తోంది. తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖాత్ అంటూ ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ మరోసారి హస్తిన బాట తప్పదేమోననే మాటలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోతున్నది. పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఇప్పటికే 6 చేజారిపోయారు. మరో 6 ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కరిని సైతం గెలిపించుకోలేకపోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 2 జ్యుడిషియల్ కమిషన్ల విచారణను కేసీఆర్ ఎదుర్కోక తప్పదని వాతావరణము నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఆందోళన వెంటాడుతోంది. రానున్న 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం సవాలుగా మారింది. ఇప్పుడు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు కేసీఆర్ బ్రేకులు వేయలేని నిస్సహాయతలో పడ్డారు. రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు, 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో భాగంగా అవకతవకలు, ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష, వీటన్నింటి నుంచి బయటపడేందుకు గాను రాజకీయ పరంగా బీఆర్ఎస్కు మద్దతు అనివార్యమవుతోంది. రాష్ట్రాన్ని ఇచ్చిన 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో జీరో అయిపోయిందనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్రంలోని కేసుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యమన్న ఆత్మరక్షణలో పడింది ఇప్పుడు బీఆర్ఎస్. మరోవైపు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లటం, రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామాల్లో కనీస స్థాయిలో ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం, కేడార్ సైతం దూరం అవుతారనే ఆందోళన, ఇవన్నీ ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీజేపీకి దగ్గరైతే కొంతైనా ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు వచ్చినట్టు గులాబీ లీడర్ల సమాచారం. 6 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్కు బ్రీఫింగ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతల్లో వీరిద్దరూ ఎవరెవరిని కలిశారనేది గోప్యంగా ఉండిపోయినా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు మాత్రం తెలంగాణలో గుప్పుమంటున్నాయి. చివరకు పార్టీని విలీనం చేయడానికైనా రెడీ అనే సంకేతాన్ని వారిద్దరూ ఇచ్చారనేది ఈ వార్తల్లో కీలకమైన అంశంగా తెలుస్తోంది. అయితే విలీనం చేసుకోవడానికి, పొత్తు పెట్టుకోవడానికి బీజేపీలోని ఒకరిద్దరు సీనియర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో భ్రష్టాచార పార్టీ, ఏటీఎం కరప్షన్, పరివార్వాది పార్టీ, తినదంతా కక్కిస్తాం, ఎన్నడూ ఆ పార్టీతో పొత్తుండదు, ఇలాంటి కామెంట్లను స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా చేయటంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు, విలీనం చర్చలు జరపడం అర్థరహితం అనేది ఆ సీనియర్ల వాదన. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను బెయిల్పై బయటకు తీసుకురావటం కేసీఆర్కు ఛాలెంజింగ్గా మారింది. ఆమెను అప్రూవర్గా మారాలని బీజేపీ సూచించినట్టు తెలిసింది.
కానీ ఈ ప్రతిపాదనను కవిత వ్యతిరేకించారని, అదే జరిగితే ఈ కేసులో తన పాత్ర ఉందని పరోక్షంగా ఒప్పుకోవడమేనని, అదే జరుగుతుందని వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. మొదటి నుంచి ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అంటూ స్వయంగా కవిత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్రూవర్గా మారేందుకు సిద్ధపడలేదని సమాచారం. ఆమె అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ జైల్లోనే ఉంచొచ్చని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కల్పించొచ్చని బీజేపీ వ్యూహం. ఫలితంగా ఆ రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం చేస్తే కేంద్రంలో మంత్రి పదవితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పదిలంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజల్లో పునాదిని కోల్పోతున్న బీఆర్ఎస్ సమీప భవిష్యత్తులో రుణమాఫీ అమలైతే మాత్రం మొత్తానికే పోతుందని భయపడుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థాయిలో గెలవలేమని, గెలిచిన జెడ్పీటీసీ మొదలు పంచాయతీ వార్డు మెంబర్ వరకు నిలబెట్టుకోలేమనే ఆలోచనతో ఉన్నది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నడిపించడం కత్తి మీద సాములా మారుతుందని చెప్పేసి, ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్లను ఢీకొట్టడం కష్టసాధ్యమవుతుందని చెప్పేసి, అందువల్లే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో విలీనం చేయటమో సమంజసంగా ఉంటుందన్న వాదన గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ పేరును మార్చడం ద్వారా సరిదిద్దుకోలేని తప్పిదం జరిగిందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండడానికి అనేక ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రళయ గర్జన ఉంటుందంటూ కేసీఆర్ ఇటీవల ఒకంత ధీమాతో చెప్పినప్పటికీ ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారనే సందేహం ఆయన్ను సైతం వెంటాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించినప్పటికీ ఈ నెల చివరిలో బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే సమయానికి గాను ఏమవుతుందోననే గుబులు ఆ పార్టీకి పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు తన వెనుక నైతికంగా నిలబడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లిపోతే సింగిల్ డిజిట్ తో అటు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీతో కొట్లాడటం, మరోవైపు కేసుల నుంచి తప్పించుకోవటం ఆ పార్టీకి తక్షణ సవాలుగా మారనుంది. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయటం లేదా పొత్తు పెట్టుకుని దగ్గర కావటం ద్వారా కేసీఆర్ కు పెద్ద రిలీఫ్ లభిస్తుంది. దీనికి బదులుగా కేజ్రీవాల్ ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బ కొట్టడానికి లిక్కర్ కేసులో కవితను అప్రూవర్ గా మార్చడం ద్వారా పొలిటికల్ టార్గెట్ రీచ్ కావచ్చన్నది బీజేపీ ఉద్దేశం. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశ స్థాయిలో చక్రం తిప్పుతాననే కేసీఆర్ గతంలో ప్రకటించిన కొన్ని ప్రయత్నాలు చేసినా అర్థాంతరంగా అవన్నీ ఆగిపోయాయి. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అని నొక్కి చెప్పినప్పటికీ ఇప్పుడు తన ఆలోచనను మార్చుకుంటున్నారేమో అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనంతో కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని, రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ ఉంటారని ఢిల్లీ టూర్ సందర్భంగా ఇద్దరు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 6 రోజుల పాటు ఢిల్లీ టూర్లో ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ రెండు పార్టీ నేతల మధ్య చర్చలు రానున్న రోజుల్లో ఎలాంటి ముగింపుకు చేరుకుంటాయన్నది ప్రస్తుతం కాలమే తేల్చనుందని కాలానికి వదిలేయాలి. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని కేసీఆర్ 2001లోనే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలోనూ చాలాసార్లు దీన్ని నొక్కి చెప్పారు. ఇప్పటికీ ఆయన వైఖరి ఇలానే ఉన్నది. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. తాజా పరిణామాలను అవును అని చెప్పలేం, అలాంటిది జరగదని తోసిపుచ్చలేం. కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, పొత్తులు పెట్టుకునే అవసరమూ ఉండదు. కవిత కేసు కేవలం ఆమెకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఇందులో కేజ్రీవాల్ సహా చాలా మందిపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. ఒక మహిళగా ఆమెకు బెయిల్ రావచ్చనే అనుకుంటున్నాం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఎల్లకాలం అలాంటి పరిస్థితే ఉంటుందని భావించలేం. అంతా క్లోజ్ అయిందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పవర్లోకి వచ్చింది. రేపు బీఆర్ఎస్ సైతం ఇదే స్థాయిలో పుంజుకోవచ్చు.